మాస్. ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. సంక్రాంతి బరిలో ఆ నలుగురు. నాని చేయాల్సిన సినిమా ప్రభాస్ చేస్తున్నాడా? విశ్వక్ సేన్ తో పోటీకి సై అంటున్న దుల్కర్ సల్మాన్. సంక్రాంతి వస్తుందంటే సినిమాల పండుగ వస్తున్నట్టే. సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తే వచ్చే ఓపెనింగ్స్, కలెక్షన్స్ భారీగా ఉంటాయి. అందుకని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయటానికి పోటీ పడుతుంటారు. అయితే సంక్రాంతికి ఆ నలుగురు హీరోలు పోటీ పడుతుండటం ఆసక్తిగా మారింది. మరి ఆ నలుగురే కాకుండా ఇంకా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ సంక్రాంతికి వచ్చేది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవితో పాటు వచ్చే మరో హీరో ఎవరంటే బాలయ్య అని సమాచారం. బాబీ డైరెక్షన్ లో బాలయ్య భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల రాజస్థాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సాధించడంతో ప్రస్తుతం చేస్తున్న మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నామంటున్నాడు. అనిల్ రావుపుడి డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి టైటిల్ సంక్రాంతికి వస్తున్నామని ప్రచారం జరుగుతోంది. F2, F3 తర్వాత వెంకీ, అనిల్ రావుపుడి కలిసి చేస్తున్న మూవీ ఇదే. చిరు, బాలయ్య, వెంకీ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి నాగ్ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం కుబేరా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దీపావళికి వస్తుందని ప్రచారం జరిగింది, కానీ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. మరోవైపు నాగ్, రజనీ కూలీ మూవీలో నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. నాసామిరంగా సక్సెస్ మీట్ లో సంక్రాంతికి కలుద్దాం అన్నారు. దీనిని బట్టి సంక్రాంతికి రావాలని నాగ్ అనుకుంటున్నారు. ఈ నలుగురితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రవితేజ 75వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారబోతోంది. మరి ఇందులో ఎవరు తప్పుకుంటారో, కొత్తగా ఎవరు జాయిన్ అవుతారో చూడాలి. హను రాఘవపుడి విభిన్నమైన కథలు చెప్పాలని తప్పించే దర్శకుడు. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన హను ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఈ భారీ క్రేజీ మూవీ సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా స్టోరీ ప్రభాస్ కోసం రాసింది కాదని, నాని కోసం రాసిందని వార్తలు వచ్చాయి. ఇక దీంతో నాని చేయాల్సిన సినిమాని ప్రభాస్ చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది. అసలు నిజమేంటి? అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి తొలి సినిమాతోనే టేస్ట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఈ మూవీ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. అందాల రాక్షసి తర్వాత నేచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే నాని, హను కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. ఈ మూవీ తర్వాత నితిన్తో లై, శర్వానంద్తో పడిపడి లేచే మనసు, దుల్కర్ సల్మాన్తో సీతారామం సినిమాలు తీశాడు హను. సీతారామం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. నానితో చేయాలనుకున్న కథ వార్ నేపథ్యంలో ఉంటుందని, డిఫరెంట్ మూవీ అని గతంలో హను రాఘవపూడి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్న మూవీ వార్ నేపథ్యంలో సాగే స్టోరీయే కావడంతో నాని కోసం రాసుకున్న కథతో ప్రభాస్తో మూవీ చేస్తున్నాడని ప్రచారం మొదలైంది. ఇది నిజమేనేమో అని అనిపించింది, కానీ ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు హను రాఘవపూడి. తన దగ్గర వార్ నేపథ్యంలో కొన్ని కథలున్నాయని, నాని కోసం రాసుకున్న కథ ఇది కాదని, వేరే ఉందని హను అంటున్నారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటించనున్నాడు. మరి ప్రభాస్ కి ఈ మూవీతో హను ఏ రేంజ్ సక్సెస్ అందిస్తాడో చూడాలి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న తెలుగు సినిమా లక్కీ భాస్కర్. ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.
అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అయితే ఈసారి మెకానిక్ రాఖీతో అదేనండి విశ్వక్ సేన్ తో పోటీకి సై అంటున్నారు లక్కీ భాస్కర్. అసలు లక్కీ భాస్కర్ వాయిదా పడటానికి కారణం ఏంటి? దుల్కర్ సల్మాన్ మీనాక్షి జంటగా నటిస్తోన్న లక్కీ భాస్కర్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకీ అట్లూరి ఫస్ట్ లో ఒకే తరహా చిత్రాలు తీసినా ఇప్పుడు రూటు మార్చి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. సార్ మూవీ వలె లక్కీ భాస్కర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ వాయిదా వేశారు. ఇంతకీ లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 31. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాఖీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఆ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేసి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తన కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విశ్వక్ సేన్ చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి డేట్ కావడంతో ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ అదే డేట్ కి వస్తూ ఉండడంతో పోటీ తప్పలేదు. ఈ 2 సినిమాల మధ్య పోటీ అనుకోవడానికి లేదు. ఆ టైంకి ఏ పాన్ ఇండియా మూవీ అయినా రావచ్చు, లేదా తెలుగులో మరో సినిమా పోటీకి రావచ్చు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలు లక్కీ భాస్కర్ ఎందుకు వాయిదా వేశారంటే కోలీవుడ్ స్టార్ విజయ్ గోట్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా భారీగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారని టాక్. మరి మెకానిక్ రాఖీ, లక్కీ భాస్కర్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. దసరా అంటూ మాస్ మూవీ, హాయ్ నాన్న అంటూ క్లాస్ మూవీ చేసిన తర్వాత సరిపోదా శనివారం అంటూ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అయితే ఈ మూవీకి వివేక్ ఆత్రేయ డైరెక్టర్. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మూవీపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఆగస్టు 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సందర్భంగా సరిపోదా శనివారం టీం మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియజేశారు. మరి ఈ మూవీ గురించి టీం ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. నానికి ఎస్జే సూర్యకు జరిగే టిట్ ఫర్ టాటు ఇద్దరు పోటాపోటీ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో. నువ్వా నేనా అంటే నాని గారికి కూడా ఎస్జే సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది, ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఎస్జే సూర్య గారు థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా. ఒకటి దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పడానికి, అండ్ నానికి కూడా అంతే చాలా బాగుందని చెప్పా. బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను. ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము, చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు. ఈ సినిమాని తీసేశాడు. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్గా అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సరిపోదా శనివారం మన మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3ంటికి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్లో ఉండవు, కాన్సర్ట్లో ఉంటుంది. ఈసారి జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు. అండ్ నేను ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్ రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని. కన్ఫర్మ్ చేశారు, సుదర్శన్ 35mm. సో వస్తున్నా సుదర్శన్ 35mmకి మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడడానికి వచ్చే ప్రతి ఫ్యాన్, ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్. ఓకే? హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి డిమోటీ కాలనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2025లో రిలీజ్ అయిన డిమోటీ కాలనీ థియేటర్స్ లో ప్రేక్షకులను భయపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. అయితే ఈ మూవీకి తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన అజయ్ జ్ఞానముత్తు డిమోటీ కాలనీకి సీక్వెల్ గా డిమోటీ కాలనీ 2 అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ
తమిళ్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఇప్పుడు తెలుగులో ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డిమోటీ కాలనీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి ఈ ఈవెంట్ లో వర్మ ఏమన్నారు, డిమోటీ కాలనీ 2 టీమ్ ఏమన్నారు? Ram Gopal Verma sir, thanks for making this evening more special for us. And everybody, sir, you said I don't have to say best wishes, I just have to congratulate. I believe we still need your best wishes to, you know, get the same kind of response in Telugu, from the Telugu audience as well. So as everyone said, the film released on August 15th in Tamil, and we have received so much of love from the audience, and with the same expectation we are releasing it in Telugu. Yesterday we did a special premiere, and we were so moved by the response we got from the audience. So yes, Demonte Colony 2 in Telugu will be yours from 23rd of August here. So yes, looking forward to hear from you all and expecting the same kind of love that we received back home. హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్ని, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు. సో ఇది దాంట్లో పడుతుంది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్. అండ్ లాస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్. అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అజయ్. యా. And I think even the super elegant and classy Priya Bhavani, I'm looking forward to all of you to watching that. Inkoti entante already this film is a highly successful film, so there no need to cinema ela undi anedi already prove ayipindi. This is just a question of it is coming to another language, and I'm sure Suresh will do a super good job of promoting it. రిషి నటించిన యాక్షన్ మూవీ రుద్ర గరుడ పురాణ. ఈ మూవీకి నందీష్ డైరెక్టర్. రెగ్యులర్ స్టోరీ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందుతున్న మూవీ ఇది. అయితే త్వరలో ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రుద్ర గరుడ పురాణం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. లవ్, యాక్షన్, సస్పెన్స్, మిస్టరీ ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఉన్న ఈ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి టీజర్ ఎలా ఉందో చూద్దామా? So happy to be here. Thanks for coming and thank you so for releasing our teaser. Our film Rudra Garuda Purana is going to be releasing in Telugu also. Telugu people has always shown love for good content, and I'm hoping that you guys show the same love to our cinema too. And the director of this film is Nandi sir, and producer is Lohit sir, and this is his first film. నేను రిషి, అండ్ శైతాన్లో తెలుగులో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అది శైతాన్. మాహి రాఘవ్ గారు నన్ను హాట్స్టార్ ద్వారా తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. దానికంటే ముందు కవలుదారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపటదారి అని రీమేక్ అయింది, సుమంత్ గారు నటించారు. శైతాన్ అయిన తర్వాత ఇంకొన్ని తెలుగు స్ట్రైట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను. శ్రీధర్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. అండ్ ఈరోజు రుద్ర గరుడ పురాణం గురించి చెప్పాలంటే, ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేసి ఉంటుంది. నేను రుద్ర అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. పేర్లాగే క్యారెక్టర్లో కూడా చాలా ఫోర్స్ ఉంది. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే 25 years బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్, మరి దాంట్లో చనిపోయిన అందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. మరి బస్ కూడా వచ్చింది.
ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్. ఇందాక నేను టీజర్ చూసిన వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏంటిదంటే సీట్ ఎడ్జ్ ఒకటి, నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్. అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారు. లైక్ టీజర్ కట్ కానీ లేకపోతే అదంతా చూపించే విధానం కానీ. అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్గా సినిమా మీకు. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రియాంక గారు ఆల్ ది